Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ హైకోర్టు అదే విధంగా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జాబ్స్ కి సంబంధించి ఇంగ్లీష్ ప్రాక్టీస్ క్వశ్చన్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాము అండి. ఈ వీడియోలో మనకు క్లాస్ 1 లో భాగంగా హైకోర్టు ఎగ్జామ్స్ లో మీకు జనరల్ గా ఆల్రెడీ తెలిసిందే అండి, ఇంగ్లీష్ నుంచి మనకు సగం క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచే వస్తాయి. హాఫ్ క్వశ్చన్స్ ఏమో మనకు జిఎస్ నుంచి వస్తాయి, హాఫ్ క్వశ్చన్స్ మనకి ఏంటంటే ఇంగ్లీష్ నుంచి వస్తాయి అన్నమాట. అంటే జిఎస్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ చదివినా అంతే, ఇంగ్లీష్ ఒక్క సబ్జెక్టు చదివినా అంతే, అంత ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కనుక ఇంగ్లీష్లో మంచి స్కోర్ సాధిస్తే కోర్టు ఎగ్జామ్స్లో మీకు ఈజీగా కోర్టు జాబ్ అనేది వస్తుంది అండి. అది ఏ జాబ్ అయినా సరే, ఓకేనా, హైకోర్టు అయినా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో జాబ్స్ అయినా సరే, ఏవైనా సరే మీకు ఈజీగా జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. మీ స్కోర్ ఇంగ్లీష్లో ఎక్కువ ఉండాలన్నమాట, ఓకేనా. అయితే దానికోసం అని చెప్పేసి ఆల్రెడీ తెలంగాణలో హైకోర్టు జాబ్స్కి నేను ఆల్రెడీ వీడియోస్ చాలా చేశాను. ఎంతోమంది స్టూడెంట్స్ ఆ వీడియోస్ని యూజ్ చేసుకొని ఎంతోమందికి జాబ్ రావడం జరిగింది, అంటే మంచి స్కోర్ రావడం జరిగింది అనమాట. సో మీకు కూడా అలాగే బెస్ట్ స్కోర్ రావాలి అంటే మన క్లాసెస్ యూట్యూబ్లో పెట్టే క్లాసెస్ అన్నీ ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట, అంటే అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా బెస్ట్ క్వశ్చన్స్ మీ ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ప్రాక్టీస్ క్వశ్చన్స్లో భాగంగా ఇది మనకు క్లాస్ 1 అనమాట, రైట్. అయితే ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు స్టూడెంట్స్ చాలామందికి నేను చెప్పేది ఏంటంటే, మీరు కనుక ఇంకా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే మన యాప్లో ఇంగ్లీష్కి బెస్ట్ క్లాసెస్ ఉన్నాయి అండి, ఎక్సలెంట్ క్లాసెస్, ఓకేనా. మీరు ఇక్కడ ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ కొట్టాలి, ఓటీపీ కొట్టాలి, తర్వాత డీటెయిల్స్ కొడితే ఓపెన్ అయిపోతుంది, రిజిస్టర్ అయితే ఓపెన్ అయిపోతుంది. అప్పుడు హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేసి 2 కోర్సెస్ ఉంటాయి. 3 months కోర్స్ ఉంది, 1 month కోర్సు కూడా ఉందండి. మీకు 199, 299 అనమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇందులో మీకు ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి, రైట్. తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట. కాబట్టి అంతకుమించి మీకు ఏమీ అవసరం లేదు. మన యాప్ క్లాసెస్ వినుకుంటూ మన యూట్యూబ్ క్లాసెస్ చూస్తే చాలు, మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. అయితే ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. మన క్లాసెస్ని డైరెక్ట్ తీసుకోమని చెప్పండి నేను ఎప్పుడైనా సరే. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఇది ఎస్ఎస్సి లెవెల్లో తయారు చేసిన కంటెంట్ అండి. ఎస్ఎస్సి లెవెల్లో తయారు చేసిన కంటెంట్ అంటే బెస్ట్ మార్క్స్ వస్తాయి మీకు హైకోర్టు జాబ్స్లో, ఓకేనా. అదేవిధంగా మీకు ఏమన్నా ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా మన బుక్ వచ్చిన విషయం తెలిసిందే అండి మీ అందరికీ. చూడండి, మన బుక్ అనేది రిలీజ్ చేశాము. ఈ బుక్ ఎస్ఐ కానిస్టేబుల్స్, కోర్టు జాబ్స్, గ్రూప్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అనమాట, రైట్. బుక్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, బైలింగ్వల్లో ఉంటుంది బుక్ అనేది. ఈ బుక్లో మీకు ఫస్ట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇంగ్లీష్లో ఉంటుంది, తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. బుక్ దాదాపుగా 416 పేజీలు ఉంటుందండి. చూడండి, తెలుగు స్టేట్స్లో మీకు ఈ కోర్టు జాబ్స్ కోసం ఎక్సలెంట్ బుక్ అనమాట ఇది. బుక్ కాస్ట్ వచ్చేసి 280 అండి. ఏపీలో డెలివరీ కావాలి అంటే మీకు 280 + 70 350 పడుతుంది. మీ బుక్ స్టాల్స్లో ఉంటే బుక్ స్టాల్స్లో తీసుకోండి, లేదు అంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే, లేకపోతే ఈ నెంబర్కి డైరెక్ట్ మీ అడ్రస్, ఈ అమౌంట్ ఇదే నెంబర్కి ఫోన్పే చేస్తే మీకు ఆర్డర్ అనేది పంపిస్తాం అనమాట, ఓకేనా. ఇది మీకు బుక్ డీటెయిల్స్ అండి. బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుంటే చూసి నచ్చితేనే తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనము క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ ఇవి మీకు డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్, హైకోర్టు జాబ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులో డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ కావడం కోసం మీకు ప్రాక్టీస్ సిరీస్ లాగా నేను ఇది చేస్తున్నాను అనమాట, ఓకేనా, రైట్. ఇక్కడ సెంటెన్స్ చూస్తే క్వశ్చన్ ఏమన్నారంటే, ఐడెంటిఫై ద సెగ్మెంట్స్ దట్ కంటైన్స్ ఎ గ్రామాటికల్ ఎర్రర్. ఇక్కడ మీకు సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ని పార్ట్స్గా డివైడ్ చేశాడు, ఏ పార్ట్లో గ్రామాటికల్ ఎర్రర్ ఉంది అడుగుతున్నాడు అనమాట, అంతే, ఓకేనా, రైట్. ఒకసారి సెంటెన్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు అందరికీ సెంటెన్స్ చూస్తే ప్యాసింజర్స్ స్టార్టెడ్, ఇక్కడ ఎర్రర్ ఉందా లేదు, ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ V2, ప్యాసింజర్స్ స్టార్ట్ అయ్యారట. స్టార్టెడ్ బిహేవింగ్, ఓకేనా. ఎలా స్టార్ట్ చేశారంటే స్టార్టెడ్ బిహేవింగ్ వైలెంట్ వెన్ దే వర్ ఆస్క్డ్ టు లీవ్ ద బస్ స్టేషన్. చూడండి, ప్యాసింజర్స్ అనే వాళ్ళు వైలెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఎప్పుడంటే వెన్ దేవర్ ఆస్క్డ్ అంటే వాళ్ళు అడిగిర్రా, అడగబడ్డారు అండి. అందుకే దేవర్ ఆస్క్డ్, ఇది బీ ఫామ్ ప్లస్ V3, అంటే ఇది మనకు ఆబ్జెక్ట్ అనమాట. వాళ్ళు అడిగిర్రా, అడగబడ్డారు అని యాక్షన్ వీళ్ళ మీద జరుగుతుంది. బీ ఫామ్ ప్లస్ V3 ఉంది అంటే సెంటెన్స్ స్టార్టింగ్లో ఆబ్జెక్ట్ ఉన్నట్టు, ఇది ప్యాసివ్ స్ట్రక్చర్ అనమాట, రైట్. అంటే వాళ్ళు ఎప్పుడైతే టు లీవ్ ద బస్ స్టేషన్ 2 + V1 రావాలి, ఇది కరెక్టే ఉందండి మనకు, ఓకేనా. అంటే ప్యాసింజర్స్ని ఎవరో వచ్చి ఏమన్నారంటే, మీరు బస్ స్టేషన్ వదిలేసి వెళ్ళిపోండి అన్నారు.
అప్పుడు వాళ్ళు వాయిలెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారని మీనింగ్ అనమాట ఇక్కడ. ఓకేనా? అయితే ఇప్పుడు సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే క్లియర్ అబ్జర్వ్ చేద్దాం. ప్యాసింజర్ స్టార్టెడ్, ఇది కరెక్టే ఉంది. బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు అన్నమాట. ఇది మనకు జెరెండ్ అనమాట, రైట్? అయితే ఇక్కడ వాయిలెంట్ అనే వర్డ్ చూడండి, ఇక్కడ వాయిలెంట్ అందరూ జాగ్రత్త చూడండి. వాయిలెంట్ నెక్స్ట్ వాయిలెంట్లీ, ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పండి నాకు. వాయిలెంట్ వాయిలెంట్లీ అన్నప్పుడు చూడండి, వాయిలెంట్ అనేది అడ్జెక్టివ్ అండి, వాయిలెంట్లీ అనేది మనకు యాడ్వర్బ్ అనమాట. వాయిలెంట్ పీపుల్ అంటాం కదా, వాయిలెంట్ పీపుల్ అంటే అడ్జెక్టివ్ ఇది. వాయిలెంట్ అనేది ఈఎన్టీ తోటి ఏఎన్టీ తోటి జనరల్గా ఎండ్ అవుతే వాటిని అడ్జెక్టివ్స్ అంటాం. మనకి ఎల్వై తోటి ఎండ్ అవుతే వాటిని యాడ్వర్బ్స్ అంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు వాయిలెంట్ రావాలా వాయిలెంట్లీ రావాలా అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసారు, ఏం స్టార్ట్ చేసారు? సో బిహేవ్, ఓకేనా, వాయిలెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు కదా. బిహేవింగ్ అనేది మనకు వెర్బ్, నార్మల్గా అంటే బిహేవ్ చేయడం అనేది తీసుకున్నాం అనుకోండి అక్కడ, రైట్? అదొక పని, ఆ పని తీసుకున్నాం అనుకోండి. ఆ పని ఎలా చేస్తున్నారు? వాయిలెంట్గా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ వాయిలెంట్ కాదండి, ఏం రావాలి చెప్పండి, ఇక్కడ మనకు వాయిలెంట్లీ ఉండాలి. కాబట్టి వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు అంటే వాయిలెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు అని. సో వాయిలెంట్లీ, బిహేవింగ్ వాయిలెంట్లీ అన్నమాట, రైట్? వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు? వాయిలెంట్గా బిహేవ్ చేస్తున్నారు అని. కాబట్టి ఇక్కడ మనము దీన్ని జనరల్గా తీసుకోవచ్చు, కానీ ఇది మనకు యాక్షన్, ఆ యాక్షన్ ఎలా చేస్తున్నారో చెప్తుంది అక్కడ, బిహేవ్ ఎలా చేస్తున్నారో చెప్తుంది. కాబట్టి మరి ఇక్కడ మనకు ఆ యాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే మరి అప్పుడు అది కంపల్సరీ యాడ్వర్బ్ ఫామ్లో ఉండాలి కదా. సో బిహేవింగ్ వాయిలెంట్లీ అంటాం. కాబట్టి అప్పుడు మనకి అక్కడ సో బిహేవింగ్ వాయిలెంట్లీ కాబట్టి సో మనకి ఇప్పుడు వాయిలెంట్ అనేది రాంగ్, సో అక్కడ ఎర్రర్ ఉంది అని. సో వాయిలెంట్లీ అనేది రావాలి. ఎందుకు రావాలి అంటే అది యాడ్వర్బ్, ఎందుకంటే ఎలా బిహేవ్ చేస్తున్నారో చెప్తుంది, వెర్బ్ అనేది ఎలా జరుగుతుందో చెప్తుంది. కాబట్టి అది మనకు యాడ్వర్బ్ ఫామ్ తీసుకుంటాం. సో వాయిలెంట్లీ ఉండాలి. కాబట్టి ఎర్రర్ ఇక్కడ ఉంది అండి, ఎర్రర్ ఎక్కడ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. వెన్ కరెక్టే, వెన్ దేవర్ ఆస్క్ టు లీవ్ ద బస్ స్టేషన్, మొత్తం కరెక్టే ఉంది, అక్కడ ఎర్రర్ ఉంది అనమాట. సో ఈ క్వశ్చన్ చేయాలి అంటే మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి. చూడండి, నేను ఆల్రెడీ కోర్టు జాబ్స్ కోసం ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేశాను కొన్ని వీడియోస్లలో. అదేవిధంగా ఏ టాపిక్స్ చదివితే మీకు బెస్ట్ మార్క్స్ వస్తాయో కూడా చేశాను ఆ వీడియో కూడా, ఆ వీడియోస్ చూడండి వెళ్ళి. ఓకేనా? ఎనీవే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఏ గ్రామాటికల్ ఎర్రర్. మళ్ళీ మనకు గ్రామాటికల్ ఎర్రర్ ఉన్న క్వశ్చన్ అడుగుతున్నాండి. The couple preferred to walk until the last house of the town. రైట్, ఈ సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఎక్కడ ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలన్నమాట. ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ ద కపుల్ ప్రిఫర్డ్ టు వాక్, ఇది మనకు తెలిసింది ఆల్రెడీ. చూడండి, ప్రిఫర్ వచ్చిన, ఓకేనా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సీనియర్ వచ్చిన, ఓకేనా, జూనియర్ వచ్చిన, ఓకేనా, ఎల్డర్ వచ్చిన, ఓకేనా, సుపీరియర్ వచ్చిన, ఓకేనా, ఇన్ఫీరియర్ వచ్చిన, ఇవి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనకి ఏమొస్తుందంటే 2 అనేది వస్తుందండి. ప్రిఫర్ టు, సీనియర్ టు, జూనియర్ టు, ఎల్డర్ టు, సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, ఇది గుర్తుపెట్టుకోండి. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, ఇట్లా చెప్పాలన్నమాట. 2 అనేది వాడాలి, రైట్? సో ప్రిఫర్ టు వాక్, ఇది ఓకే. ద కపుల్ ప్రిఫర్డ్, కాబట్టి ఇది మనకు సబ్జెక్ట్ ప్లస్ వీటిలో ఉంది, ఇది ఓకే. అంటిల్ ద లాస్ట్ హౌస్ ఆఫ్ ద టౌన్, అంటిల్ ద లాస్ట్ హౌస్ ఆఫ్ ద టౌన్ అట. మరి అంటిల్ చూడండి, అంటిల్ అంటామా టిల్ అంటామా అంటే టిల్ అంటామండి. ఓకేనా? సారీ, టిల్ కూడాను. ఓకే, అంటిల్ అంటామా, ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి జనరల్గా. అంటిల్ ఉంటుంది, టిల్ ఉంటుంది, అప్ టు ఉంటుందండి. చూడండి, జాగ్రత్త చూడండి, అంటిల్కు టిల్కు అప్ టుకు డిఫరెన్స్ ఏంటంటే అంటిల్ టిల్ అనేది మనం జనరల్గా ఎక్కడ వాడతాం? చూడండి, అంటిల్ టిల్ అనేది మనం జనరల్ ఎక్కడ వాడతాం అంటే టైం రిలేటెడ్ వాడతాం అనమాట. ఓకే, టైం రిలేటెడ్ వాడతాం, రైట్? మరి అప్ టు అనేది మనం జనరల్గా ప్లేస్కి డిస్టెన్స్కి వాడుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇక్కడ సో టిల్ ద లాస్ట్ హౌస్ అంటామా, అంటిల్ ద లాస్ట్ హౌస్ అంటామా, అప్ టు ద లాస్ట్ హౌస్ అంటామా అంటే అప్ టు ద లాస్ట్ హౌస్ అనాలి, అంటిల్ అనేది వాడకూడదు అనమాట, రైట్? అంటిల్ చూడండి, అంటిల్ యూ గో దేర్ అంటే నువ్వు ఒకటికి వెళ్ళేంత వరకు అని, అది టైం రిలేటెడ్ అనమాట. కాబట్టి మనం అక్కడ సో ఒక డిస్టెన్స్, ఓకేనా, లాస్ట్ హౌస్ వరకు అని మాట్లాడుతున్నాం కాబట్టి మనము సో అంటిల్ టిల్ వాడకూడదు. అంటిల్ టిల్ అనేది మనకు టైం రిలేటెడ్ వర్డ్స్. ఏం వాడాలి అక్కడ మనము? అప్ టు అనేది వాడాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. షీ వాక్డ్ టిల్ ద రైల్వే స్టేషన్ అంటామా, అంటిల్ ద రైల్వే స్టేషన్ అంటామా, అప్ టు ద రైల్వే స్టేషన్ అంటామా, అప్ టు ద రైల్వే స్టేషన్ అనాలి. టిల్ అంటిల్నేమో టైం రిలేటెడ్ వర్డ్స్ రెండు, అప్ టు అనేది మనకు జనరల్గా సో ప్లేస్ కానీ డిస్టెన్స్ కానీ అదర్ థింగ్స్కి వాడుకుంటూ వెళ్తాం, రైట్? వరకు అనే సెన్స్లో వస్తుంది, రైట్? కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? అప్ టు అంటాం. ఎందుకంటే ఒక ఇల్లు వరకు, ఆ టౌన్లో లాస్ట్ హౌస్ వరకు అంటుంది కాబట్టి అక్కడ టైం అయితే ఏం లేదు కదా, సో డిస్టెన్స్ లాగా ఏదో థింగ్ లాగా ఉంది కాబట్టి అప్ టు అనేది వాడాలి. సో ద కపుల్ ప్రిఫర్ టు వాక్ అప్ టు ద లాస్ట్ హౌస్ ఆఫ్ ద టౌన్.
అంటిల్ కాదు, టిల్ కాదు. ఓకేనా? ఇక్కడ మనకు రాంగ్ ఇచ్చిండు కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ ఉంది కదా. సో అంటిల్ దగ్గర ఎర్రర్ ఉంది కాబట్టి ఎర్రర్ ఉన్న పార్ట్ ఏంటి? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఎర్రర్ ఉన్న పార్ట్ ఆప్షన్ 4లో ఇచ్చిండు కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి మీకు జనరల్గా, ఎందుకంటే దేని మీద ఇస్తాడో ఎవరికి తెలియదు క్వశ్చన్. అన్ని కాన్సెప్ట్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, ఒకసారి మీరు తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్ క్వశ్చన్ చేసిన ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ వెళ్ళి చూడండి, వాళ్ళకు కామెంట్ చదవండి, మీకు అర్థమవుతుంది మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి ఎంత మంచి స్కోర్ వచ్చిందో. ఒక్కసారి మీరు అక్కడ వెళ్ళి క్లాసెస్ వినండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ ఏంటి అడుగుతుండు. ఫ్యూచర్లో ఏ ఫ్యూచర్ ఏమి ఇవ్వలే, జస్ట్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నది అడుగుతుండండి. జనరల్గా ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి అంటే మనకు ఏముంటాయండి? విల్, షెల్ 4 ఉంటాయండి. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా ఫ్యూచర్లో మనకు 4 టెన్సెస్ ఉంటాయి. ఫ్యూచర్ అంటుండే కాబట్టి ఏదేమి ఇవ్వలే, సో ఏదన్నా రైటే అవుతుంది. కాబట్టి సో మనకు ఫ్యూచర్ అంటే సో విల్ షెల్ ఉండాలి, రైట్? కాబట్టి మనకు అప్పుడు విల్ షెల్ ఉండాలి అంటే ఇందులో ఉందా లేదు, ఇందులో ఉందా లేదు, ఇందులో ఉందా లేదు. సో సింపుల్గా మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 1. ఐ విల్ బి 25 నెక్స్ట్ సండేకి నేను 25 ఇయర్స్ ఉంటాను అని మీనింగ్ అక్కడ. కాబట్టి మనకు విల్ ఇక్కడ ఒక దాంట్లోనే ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ చూడండి. ఈ మోడల్ చూడండి ఒకసారి. 4th క్వశ్చన్ ఏంటంటే మనకు జనరల్గా గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని అడుగుతాడు. ఈ స్పాటింగ్ ఎర్రర్స్ అన్నా, ఎర్రర్ డిటెక్షన్ అన్నా, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అన్నా ఇవన్నీ గ్రామర్ రిలేటెడే అండి. మీకు గ్రామర్ కాన్సెప్ట్స్ వస్తే అప్పుడు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. స్పాటింగ్ ఎర్రర్స్ అనేది ఒక టాపిక్ కాదండి. స్పాటింగ్ ఎర్రర్స్ అనేది ఏంటిది అంటే జస్ట్ అంటే మీకు టాపిక్ మీద అవగాహన ఉందా లేదా అని క్వశ్చన్ చేయడానికి అడిగే వే అన్నమాట, అది అంతే. స్పాటింగ్ ఎర్రర్స్ అన్నా, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది అంతా మీ గ్రామర్ని చెక్ చేయడం అంతే, రైట్? కానీ సపరేట్ టాపిక్స్ ఏం కాదు ఇవి, రైట్? ఎనీవే చూడండి, ఇక్కడ మనకి ఏమడుతుందంటే ఒక సెంటెన్స్ ఇచ్చిండు. ఈ మోడల్ ఎలా ఉంటుంది చూడండి. సెంటెన్స్ ఇచ్చిండు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేసిండు. అండర్లైన్ చేసిన పార్ట్ రైట్ ఆరాంగా, అండర్లైన్ చేసిన పార్ట్ మనం దేనితోటి రైట్ చేస్తాం అంటుండే అక్కడ. సో 4 ఆప్షన్స్ ఇచ్చిండు. 4 ఆప్షన్స్ ఇచ్చిండంటే దేనితోటి ఒక దానితోటి మనం దాన్ని కరెక్ట్ చేయాలండి. మరి కరెక్ట్ చేయాలి అంటే దేనితోటి కరెక్ట్ చేస్తాం చెప్పండి. ఓకేనా? సో దేనితోటి కరెక్ట్ చేస్తామంటే ఇక్కడ జాగ్రత్త చూస్తే దిస్ ఈజ్ అన్నాడు. దిస్ ఈజ్ ఈ 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చిండు కాబట్టి ఇదైతే రాంగ్ అని మనకు అర్థమవుతుంది, రైట్? మరి ఇప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్, గుడ్ బుక్, వెరీ గుడ్ బుక్, వెరీ బెస్ట్ బుక్ అట. అయితే జాగ్రత్త చూడండి, మీకు జనరల్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది అడ్జెక్టివ్స్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని ఉంటుంది. జనరల్ అడ్జెక్టివ్స్ ఎన్ని డిగ్రీస్లో ఉంటాయంటే 3 డిగ్రీస్లో ఉంటాయి. అడ్జెక్టివ్స్ ఎన్ని డిగ్రీస్లో ఉంటాయండి? 3 డిగ్రీస్లో ఉంటాయి, రైట్? అవి ఏంటివంటే జాగ్రత్త చూడండి అందరూ. పాజిటివ్ డిగ్రీ ఏంటి మనకు? పాజిటివ్ డిగ్రీ, నెక్స్ట్ కంపారేటివ్ డిగ్రీ, నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. చూడండి ఇక్కడ మొత్తం మనకు అడ్జెక్టివ్స్ ఎన్ని డిగ్రీస్లో ఉంటాయండి? 3 డిగ్రీస్లలో ఉంటాయి. ఏంటి అవి చెప్పండి? పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, రైట్? ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. యంగ్, యంగర్, యంగెస్ట్. ఓకేనా? గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్. బ్యాడ్, వర్స్, వర్స్ట్. ఇలా మనకు 3 డిగ్రీస్ ఉంటాయి అన్నమాట. సో షార్ట్ వర్డ్స్కి అయితే ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్ వస్తుంది, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ వస్తుంది. చూడండి, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. థిన్, థిన్నర్, థిన్నెస్ట్. క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్ అనమాట. ఇవి స్మాల్ వర్డ్స్. స్మాల్ వర్డ్స్కి కంపారేటివ్లా అంటే ఈఆర్ యాడ్ చేయాలి, సూపర్లేటివ్లా అంటే ఈఎస్టీ యాడ్ చేయాలి. నెక్స్ట్ లాంగ్ వర్డ్స్ ఉంటాయి. సపోజ్ ఫేమస్ అనేది ఉంది. ఫేమస్ ఓఎస్తో ట్రెండ్ అయింది కాబట్టి అది మనకు అడ్జెక్టివ్ అవుతుంది. ఓఎస్తో ట్రెండ్ అవుతే మనకి జనరల్ అడ్జెక్టివ్ అవుతుంది. మరి ఫేమస్కి ఈఆర్ఈఎస్టీ యాడ్ చేస్తారా? చేయలేం. ఫేమస్ అనేది పాజిటివ్ డిగ్రీ. మరి మోర్ ఫేమస్ అనేది కంపారేటివ్ డిగ్రీ. మోస్ట్ ఫేమస్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఇంటెలిజెంట్ అడ్జెక్టివే. సో మోర్ ఇంటెలిజెంట్ మనకు కంపారేటివ్ డిగ్రీ అవుతుంది, మోస్ట్ ఇంటెలిజెంట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. కాబట్టి అడ్జెక్టివ్స్ 3 డిగ్రీస్లో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో కంపారేటివ్ డిగ్రీ రావాలంటేనేమో చిన్న 2 మెథడ్స్లో కంపారేటివ్, సూపర్లేటివ్ ఫామ్ అవుతాయండి. స్మాల్ వర్డ్స్కి అయితేనేమో ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్ వస్తుంది, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ వస్తుంది. అదే లాంగ్ వర్డ్స్కి అయితేనేమో మోర్ యాడ్ చేస్తే కంపారేటివ్ వస్తుంది, మోస్ట్ యాడ్ చేస్తే సూపర్లేటివ్ వస్తుంది. ఇది పాయింట్, రైట్? అయితే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే బెస్ట్ అన్నాడు, గుడ్ అన్నాడు, వెరీ గుడ్ అన్నాడు, బెస్ట్ అన్నాడు. సో గుడ్ అనేది ఏ డిగ్రీ అండి మనకు? పాజిటివ్ డిగ్రీ. బెటర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు సూపర్లేటివ్ డిగ్రీస్ జనరల్గా సూపర్లేటివ్ డిగ్రీస్ వచ్చినప్పుడు వాటి ముందు మనకి ఏమొస్తుంది అంటే ఆర్టికల్ దా వస్తుంది అండి.
సూపర్లేటివ్ డిగ్రీస్ వస్తే వాటి ముందు మనకి ఏమొస్తుంది చెప్పండి, మనకు ఆర్టికల్ దా అనేది వస్తుంది, ఆర్టికల్ దా అనేది వస్తుంది. అదే జనరల్గా మనకు పాజిటివ్ డిగ్రీ వచ్చింది అనుకోండి, నార్మల్గా చెప్పేటప్పుడు పాజిటివ్ డిగ్రీ మనకు జనరల్గా చెప్పేటప్పుడు దాని ముందు మనకు ఏ కానీ యాని కానీ వస్తుందండి, ఏ కానీ యాని కానీ వస్తుంది. దేర్ ఈజ్ ఎ బాయ్, ఓకేనా, సో షీ ఈజ్ ఎన్ ఆనెస్ట్ గర్ల్, ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తాం. కాబట్టి ఏ కానీ యాని కానీ నార్మల్గా ఆర్టికల్స్ అనేవి వాడుకుంటూ వెళ్తాం, రైట్. సో అయితే ఇప్పుడు షీ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు, షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పొచ్చు. అక్కడ నౌన్ ఉంది అంటే, పాజిటివ్ డిగ్రీ ఉంది అంటే అక్కడ ఏ కానీ యాని కానీ ఆర్టికల్స్ వస్తాయి, ఓకేనా. అది అక్కడ నౌన్ ఉండి సో సూపర్లేటివ్ డిగ్రీ ఉంటే మనకి ఏమొస్తుంది, దా అనే ఆర్టికల్ వస్తుంది. సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటే కంపల్సరీ దా అనే ఆర్టికల్ రావాలి. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. అందరు చూడండి, క్వశ్చన్ చూడండి, ఆన్సర్ తెలుసుకోవడం కాదండి, ఇక్కడ ఎట్లొచ్చిందో తెలుసుకోవడం ఇంపార్టెంట్, అంతే. కాన్సెప్ట్ కవర్ చేస్తున్నా అంతే. చూడండి, దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్. బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, దాని పక్కన నౌన్ ఉంది. సో కాబట్టి నౌన్ ఉందంటే ఆర్టికల్ వస్తుంది, జనరల్గా కామన్ నౌన్ ఉందంటే ఆర్టికల్ వస్తుంది. కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు ఏ ఆర్టికల్ రావాలండి, కంపల్సరీ దాని ఆర్టికల్ రావాలి. ఇది కరెక్టే ఉంది, ఇది కరెక్టే ఉంది. తర్వాత చూద్దాం, దిస్ ఈజ్ గుడ్ బుక్. చూడండి, బుక్ అనేది నౌను, ఇక్కడ ఏముంది, గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ ఉంది. సో నౌన్ ఉంది కాబట్టి జనరల్గా బుక్ అనేది మనకు కామన్ నౌన్ కదా, ఒక ఆర్టికల్ రావాలి కంపల్సరీ. దిస్ ఈజ్ ఏ గుడ్ బుక్ అనాలి, ఏ లేదు కదా, లేదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు, అంతే. తర్వాత మళ్ళీ బుక్ ఉంది, ఇక్కడ గుడ్ అని ఉంది కాబట్టి ఇక్కడ కూడా కంపల్సరీ బుక్ అని ఉంది కాబట్టి కంపల్సరీ ఆర్టికల్ ఉండాలి. ఉందా అక్కడ ఆర్టికల్ లేదు, ఇది కూడా ఆప్షన్ కాదు. లాస్ట్ ఆప్షన్ కూడా అంతే, బుక్ అనేది ఉంది, నౌన్ ఉంది, కంపల్సరీ ఆర్టికల్ ఉండాలి. ఆర్టికల్ ఉందా ఇక్కడ మనకు లేదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. అయినా బెస్ట్ అనేది ఇక్కడ మనకు సూటబుల్ అవుతుందో, దాని ఆర్టికల్ లేదు కదా ఇక్కడ, కాబట్టి ఇది కూడా మనకు సూటబుల్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ పాయింట్. ఇక్కడ జనరల్ కామన్ నౌన్స్ అనేవి వచ్చినప్పుడు బుక్ కానీ, పెన్ కానీ, బాయ్ కానీ, గర్ల్ కానీ ఇవి మనకు కామన్ నౌన్స్ అవుతాయి. ప్రాపర్ నౌన్స్ అంటే పర్టికులర్ నేమ్స్, పర్టికులర్, ఓకేనా, పర్టికులర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ ప్లేసెస్ని ప్రాపర్ నౌన్స్ అంటాం. ఇవి కామన్ నౌన్స్. జనరల్ కామన్ నౌన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆర్టికల్ అనేది వాడతాం. ఈ 3 ఆప్షన్స్లో అసలు ఆర్టికలే లేదు కాబట్టి 3 ఆప్షన్స్ పోతాయి. ఆన్సర్ ఏమొస్తుంది, దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్. సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు ఆర్టికల్ రావాలి, అయినా ద బుక్ ఉంది కాబట్టి ఆర్టికల్ రావాలి. సూపర్లేటివ్ డిగ్రీ ఏంటంటే కంపల్సరీ దాని ఆర్టికలే రావాలి. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1, ఇంతే. ఇట్లా మీరు డిఫరెంట్గా నేర్చుకోండి కాన్సెప్ట్స్ అన్నిటిని. చూడండి, ఇక్కడ ఇది మీకు అండర్లైన్ చేసుకోండి, లైక్ హాట్ కేక్స్ అని. ఇక్కడ ఏమంటుందంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం. మీకు సెంటెన్స్ ఇచ్చిండు, సెంటెన్స్లో ఒక ఇడియం ఇచ్చిండు, ఇడియం అండర్లైన్ చేసి ఆ ఇడియం యొక్క మీనింగ్ అడుగుతుండ అనమాట, అంతే. మీనింగ్ అడుగుతుండు. చూద్దాం, సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్. జనరల్గా సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఓకేనా. లైక్ హాట్ కేక్స్ అంటాం. హాట్ కేక్స్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, హాట్ కేక్స్ లాగా అమ్మడం అంటే మీనింగ్ ఏంటంటే ఫాస్ట్గా చాలా అమౌంట్లో అమ్మడం అనమాట. అంటే చాలా క్వాంటిటీ అమ్మేయడం అనమాట. ఫాస్ట్గా అమ్మడం, ఎక్కువ మొత్తంలో అమ్మడం, దాన్ని ఏమంటామంటే సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అంటాం. హాట్ కేక్స్ని హాట్ కేక్స్ లాగా అమ్ముతున్నారా అంటే ఫాస్ట్గా అమ్ముతున్నారు, ఎక్కువ అమ్ముతున్నారు అని, దాన్ని మనము సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అంటాం, రైట్. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి, సో సోల్డ్ క్విక్లీ అండ్ ఇన్ లార్జ్ నెంబర్స్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ మనకు 2 అనేది వస్తుంది. సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ అంటే మీనింగ్ ఏం చెప్పండి నాకు ఇప్పుడు, సో ఎక్కువ అమ్మడం అన్నమాట, ఎక్కువ అమ్మడం, ఫాస్ట్గా అమ్మడం అనమాట, దాన్ని మనము రైట్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇడియమ్స్ వస్తాయి, జాగ్రత్త చూసుకోండి. ఇడియమ్స్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి, ఓకేనా. మనకు వొకాబులరీలో మీకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఏపీఐ కోర్టులో అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ నుంచి వస్తాయి, ఇడియమ్స్ నుంచి వస్తాయి, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి కూడా వస్తాయి, స్పెల్లింగ్స్ నుంచి కూడా వస్తాయి, జాగ్రత్త చూసుకోండి, ఓకేనా, రైట్. బ్లాక్ అండ్ వైట్. చూడండి, బ్లాక్ అండ్ వైట్ అంటే మీనింగ్ ఏంటంటే, సో బ్లాక్ అండ్ వైట్ అంటే మనకు అది పెన్ను రిలేటెడ్ అనమాట, రైట్. రాయడం అంటూ ఉంటాం కాబట్టి బ్లాక్ అండ్ వైట్లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే రైటింగ్లో ఉంది అని, క్లియర్గా ఉంది అని మీనింగ్ అక్కడ, రైట్. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఉంది అంటాం. దాన్ని మనము ఇన్ రైటింగ్, దాన్ని ఏమంటాం చెప్పండి, మనము ఇన్ రైటింగ్ అంటాం. సో బ్లాక్ అండ్ వైట్ అంటే మీనింగ్ ఏంటంటే బ్లాక్ పెన్ను, ఇప్పుడు బ్లాక్ వైట్ కాంబినేషన్ ఉంటుంది, వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ తోటి రాస్తాం కదా, అది రాయడం అనమాట. ఇన్ రైటింగ్, రిటర్న్ ఫార్మేట్లో ఉంటే బ్లాక్ అండ్ వైట్ అంటాం, ఓకేనా. మీకు ఒక ఇంపార్టెంట్ ఇడియం రాస్తాను చూసుకోండి, ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. చెప్పండి అందరూ, ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ చెప్పండి. ఏ బోల్ట్, ఓకేనా, సారీ బోల్ట్ కాదు, బోల్ట్. ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే ఆకాశం నుంచి బోల్ట్ ఊడిపడడం అని నార్మల్గా సెన్స్ అట్లా ఉంటుంది. కానీ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఇడియమ్స్ ఎప్పుడైనా సరే మనము ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి, లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే మీనింగ్ ఏంటంటే
అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అనమాట, అనుకోకుండా జరిగేది అని. అనుకోకుండా ఎవరైనా చనిపోతే సో ఇట్ ఈస్ ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటాం. ఇప్పుడు ఆకాశం నుంచి బోల్ట్ అనేది ఊడిపడడం అనేది అనుకోకుండా జరిగేది కదా, ఎక్స్పెక్ట్ చేయం కదా మనము. కాబట్టి బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అంటూ ఉంటాం, దాన్ని మనము ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటూ ఉంటాం. ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. నెక్స్ట్ వన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే తెలుసు కదా, ఎప్పుడు అడిగాయి అన్నమాట ఇవన్నీ. క్యాట్స్ అండ్ డాగ్స్, ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం, అంటే అది విపరీతంగా కురుస్తుంది అని. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే హెవీలీ అంటూ ఉంటాం. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే మీనింగ్ ఏంటి? హెవీలీ అనమాట అది. ఓకేనా? ఎనీవే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే చెప్తున్నాను అంతే మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడాలి మళ్ళీ. ఏమవుతుంది? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్. యాంటనిమ్ అంటే ఏంటంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్. ఓకేనా? ఏ వర్డ్ కట? ఇక్కడ చూడండి అండర్లైన్ వర్డ్, ఇక్కడ చూడండి అండర్లైన్ చేస్తే వర్డ్ సపోర్ట్ అనే వర్డ్ అండర్లైన్ చేసిన కదా, దానికి చూసుకోండి ఇక్కడ. రైట్? చూడండి, ఎస్టాబ్లిష్ అంటామా, రెఫ్యూట్ అంటామా, డాక్యుమెంట్ అంటామా, అడ్మైర్ అంటామా? అడ్మైర్ అంటే మీనింగ్ ఏంటండి? మెచ్చుకోవడం, ప్రైజ్. దీన్ని మనము సపోర్ట్ చేయడం అంటాం, అప్రూవ్ అంటాం దీన్ని. ఓకేనా? అడ్మైర్ అంటే మెచ్చుకోవడం, ప్రైజ్ అంటూ ఉంటాం, సపోర్ట్ చేయడం అంటూ ఉంటాం. రైట్? మరి అప్పుడు సపోర్ట్కు ఆపోజిట్ వర్డ్ సపోర్ట్ అన్నా అడ్మైర్ అన్నా సేమ్ సినోనిమ్స్ అవి. యాంటనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్ అండి. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, యాంటనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ సపోర్ట్ చేయడానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? సో మనకు రెఫ్యూట్ వస్తుంది. ఏమొస్తుంది? మనకు రెఫ్యూట్ వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే డిసప్రూవ్. దాని మీనింగ్ ఏం చెప్పండి? మనకు డిసప్రూవ్ అంటూ ఉంటాం. ఓకేనా? ఒప్పుకోకపోవడం అనమాట. రైట్? దాన్ని మనము సపోర్ట్కి ఆపోజిట్ వర్డ్ అంటాం. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 రెఫ్యూట్ అనే వర్డ్ వాడచ్చు. ఓకేనా? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. రెఫ్యూట్ అంటే డిసప్రూవ్ చేయడం, సపోర్ట్కి ఆపోజిట్ మనం డిసప్రూవ్ తీసుకోవచ్చు కదా, బట్ మనకు ఆప్షన్ 2. నెక్స్ట్ 8th క్వశ్చన్ మళ్ళీ మనకు యాంటోనిమే. చూడండి, జాగ్రత్త చూసుకోండి. యాంటోనిమ్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. మీరు రాసే వర్డ్స్ అయితే అన్ని క్లియర్గా రాసుకోండి. చూడండి, ఇచ్చిన వర్డ్కి యాంటోనిమ్ పడుతుంది మళ్ళీ. ట్రివియల్. చెప్పండి అందరూ. ట్రివియల్ అంటే మీనింగ్ ఏంటండి? ట్రివియల్ అంటే అన్ఇంపార్టెంట్. ఓకేనా? ట్రివియల్ అంటే అన్ఇంపార్టెంట్. దీన్ని మనము ఇన్సిగ్నిఫికెంట్ అంటాం. అంటే దీని అంత పరిగణనలోకి తీసుకోలేమన్నమాట. అన్ఇంపార్టెంట్ అంటాం, ఇన్సిగ్నిఫికెంట్ అంటూ ఉంటాం. అన్ఇంపార్టెంట్, ఇన్సిగ్నిఫికెంట్ అంటాం. మరి దానికి ఆపోజిట్ చూడండి. సో అన్ఇంపార్టెంట్కి అన్ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదు అని. మరి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది చూడండి? ఎసెన్షియల్. ఎసెన్షియల్ అంటే మనకు ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా? ఇంపార్టెంట్. మరి అన్ఇంపార్టెంట్కి ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు మనము? ఎసెన్షియల్ తీసుకోవచ్చు అనమాట. రైట్? నెక్స్ట్ మిగతా వర్డ్ చూడండి ఇక్కడ. వెయిన్. వెయిన్ అంటే మీనింగ్ ఏంటండి? వెయిన్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా బాగా పొగరుగా ఉన్న పీపుల్ అనమాట, చాలా ప్రౌడ్ అంటూ ఉంటాం. వెయిన్ పీపుల్ అంటే ప్రౌడ్ పీపుల్ అనమాట. వీళ్ళని మనము కన్సీటెడ్, బాగా గర్వం మదమిక్కున్న వాళ్ళు అంటాం కదా, సో కన్సీటెడ్ అంటాం. కన్సీటెడ్ పీపుల్ అన్న వాళ్ళే. నెక్స్ట్ వన్ ఈగోయిస్టికల్. చూడండి, ఈగోయిస్టికల్ పీపుల్ అన్నా కానీ సో ఎవరంటే వెయిన్ అంటూ ఉంటాం. వెయిన్ అంటూ ఉంటాం. కాబట్టి ఇది మనకు వెయిన్ అనమాట. రైట్? వెయిన్ అంటే చాలా ఈగోయిస్టిక్గా ఉండడం అనమాట, బాగా పవర్తో ఉండడం అనమాట. వాళ్ళ మనం కన్సీటెడ్ పీపుల్ అంటాం, ఈగోయిస్టికల్ పీపుల్ అంటాం, ప్రౌడ్ పీపుల్ అంటూ ఉంటాం. అది రైట్. నెక్స్ట్ లయబుల్ అంటే మీనింగ్ ఏంటండి? రెస్పాన్సిబుల్ అని. లయబుల్ అంటే మీనింగ్ ఏంటి? రెస్పాన్సిబుల్ అంటాం. లయబుల్ అంటే రెస్పాన్సిబుల్ అని. నెక్స్ట్ వన్ లావిష్. చూడండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. లావిష్. లావిష్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? లావిష్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట. దే ఆర్ స్పెండింగ్ లావిష్లీ అంటాం, అంటే వాళ్ళు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు అని. చూడండి, ఎక్కువ ఖర్చు పెట్టడం అన్నప్పుడు ఏం వర్డ్స్ వస్తాయంటే డిలక్స్. డిలక్స్ అంటే డిలక్స్ పీపుల్ అంటే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు. ఎక్స్ట్రావగెంట్. ఓకేనా? ఎక్స్ట్రావగెంట్ అంటే ఎవరండి? ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అని. రైట్? నెక్స్ట్ వన్ స్పెండ్ థ్రిఫ్ట్. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే ఎవరండి? ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు, ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట. రైట్? నెక్స్ట్ వన్ ప్రోడిగల్. రాసుకోండి వర్డ్స్ అన్ని. ప్రోడిగల్, ప్రొఫ్లిగేట్. ప్రో అంటే ఎక్కువ అని, సో ప్రోడిగల్ అన్నా ప్రొఫ్లిగేట్ అన్నా మీనింగ్ ఏంటి? ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట. ఓకేనా? ప్రోడిగల్ అన్నా, ప్రొఫ్లిగేట్ అన్నా, లావిష్ అన్నా, డిలక్స్ అన్నా, ఎక్స్ట్రావగెంట్ అన్నా, ఓకేనా, స్పెండ్ థ్రిఫ్ట్ అన్నా ఎక్కువ ఖర్చు పెట్టేలా వాళ్ళు అనమాట. వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు. స్పెండ్ థ్రిఫ్ట్లో స్పెండ్ ఉంది కదా, ఖర్చు పెట్టడం, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట. నెక్స్ట్ వీళ్ళకి ఆపోజిట్ ఎవరు? తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు కదా. అసలు చూడండి, పిసినారి అంటాం వీళ్ళని.
మరి తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని ఏమంటామంటే మైజర్. దీన్ని మనము పార్సిమోనియస్. వీళ్ళని మనము ఫ్రూగల్ పీపుల్ అంటాం. వీళ్ళని మనము స్టింజీ పీపుల్ అంటాం. వీళ్ళందరూ ఎవరు? తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అన్నమాట. వీళ్ళని మనం నిగర్డ్ అన్నా తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళే. వీళ్ళని మనము స్పేరింగ్ పీపుల్ అంటాం. వీళ్ళని ఇంకేమంటాం చెప్పండి, మనము స్పేరింగ్ పీపుల్ అంటాం, రైట్. కాబట్టి వీళ్ళేమో తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. పార్సిమోనియస్ అంటే పర్సు కూడా బయటికి తీయరు అనమాట వాళ్ళు. పర్సు కూడా బయటికి తీయరు అని. కాబట్టి ఇది తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు, వీళ్ళేమో ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట. అన్ని వర్డ్స్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో ఇంకో వర్డ్ కూడా రాసుకోండి, థ్రిఫ్టీ పీపుల్ అంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. ఓకే, తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట. థ్రిఫ్టీ పీపుల్ అంటాం వాళ్ళని. ఈ వర్డ్స్ అన్ని క్లియర్ రాసుకోండి, చాలాసార్లు ఎగ్జామ్స్లో రిపీట్ అయిన వర్డ్స్ ఇవి. ఎనీవే మనకు అప్పుడు ఆన్సర్ ట్రివియల్ అంటే అన్ఇంపార్టెంట్, దానికి ఆపోజిట్ ఇంపార్టెంట్ కదా, ఎసెన్షియల్ అనేది మనం ఆన్సర్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ మీద కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి, రైట్. సో డిఫరెంట్ స్పెల్లింగ్స్ చూడండి, మన యూట్యూబ్లో మీకు పోస్ట్లు అనేవి పెట్టానండి. నేను చాలా పోస్టులు పెట్టాను, స్పెల్లింగ్స్ మీద, సినోనిమ్స్ మీద, యాంటోనిమ్స్ మీద, ప్రిపోజిషన్స్ మీద, ఓకేనా. సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఈడియమ్స్ మీద చాలా పోస్టులు పెట్టాను. ఆ పోస్టులు అన్నీ చూసుకోండి, ఓకేనా. అన్ని పోస్టులకు ఆన్సర్ చూసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అవి. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ చూడండి. సో డెలిగేట్ కరెక్టే, ఎల్యూషన్ కరెక్టే, ఆప్టైన్ కూడా కరెక్టే. కానీ ఎంక్రోచ్ అన్నప్పుడు OACH ఉండాలి అండి. AOCH ఉంది, OA ఉండాలి ఇక్కడ, ఓకేనా. సో కాబట్టి మనకు అప్పుడు లేదు కాబట్టి ఇదే ఆన్సర్. ఇన్కరెక్ట్ అంటే రాంగ్లీ. చూడండి, రెండు విధాలు అడుగుతాడండి. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతాడు, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతాడు. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఇచ్చిన వాటిల్లో ఏ వర్డ్ స్పెల్లింగ్ కరెక్ట్ ఉంది అని. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఇచ్చిన వర్డ్స్లో ఏ వర్డ్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది అని మీనింగ్ అనమాట, అంతే, ఓకేనా. ఎన్క్రోచ్ అంటే ఏంటండి? ట్రెస్పాస్. ఎన్క్రోచ్ అంటే పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం అంటూ ఉంటాం, ఓకేనా. సో దాన్ని మనము ఎంక్రోచ్ అంటూ ఉంటాం, ఓకేనా. ఎంక్రోచ్, రైట్. ట్రెస్పాసర్స్ నాట్ అలౌడ్ అంటాం కదా, ట్రెస్పాస్. నెక్స్ట్ డెలిగేట్స్, ఓకేనా. ఇల్యూషన్, ఆప్టైన్, ఇవి మనకు కరెక్టే ఉన్నాయండి, రైట్. ఆప్షన్ A1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గ్రామాటికల్, ఓకేనా, గ్రామర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా చూసుకోండి మీరు ఇక్కడ, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చెప్పండి అందరూ, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇది కూడా మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంటే. ఇదేమి ఇచ్చింది చెప్పనా, ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఈ పార్ట్ అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన పార్ట్ రైట్ ఉందనుకోండి, నో సబ్స్టిట్యూషన్ ఆన్సర్. నో సబ్స్టిట్యూషన్ అంటే ఎలాంటి సబ్స్టిట్యూషన్ అవసరం లేదు. అండర్లైన్ చేసిన పార్ట్ రాంగ్ ఉందనుకోండి, ఏ ఆప్షన్ తోటి కరెక్ట్ చేస్తారో అంటాం, అంతే, ఓకేనా. రైట్, చూద్దాం ఒకసారి. చూడండి, అండర్లైన్ చేసిన పార్ట్నే చూడాలి మనం, మిగతా పార్ట్ పాస్ట్లో ఇది ఫిక్స్ అనమాట, ఇది రైటే అన్ని, మీరు దీన్ని బట్టి దాన్ని చేంజ్ చేసుకోవాలి. ద లిటిల్ బాయ్ క్రైడ్ విత్ పెయిన్. లిటిల్ బాయ్ క్రైడ్ అంటే ఇది ఎందులో ఉంది? ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? పాస్ట్. వెన్ హీ బర్న్ట్ హీస్ ఫింగర్స్ అట. ఇప్పుడు వాడు ఏడవడం పాస్ట్లో ఉంది, చేతులు కాల్చుకుండట, వేలు కాల్చుకుండట, ఫింగర్స్ కాల్చుకోవడం వల్ల వాడు ఏడ్చాడు అని, పెయిన్తో ఏడ్చాడు. ఇప్పుడు వాడు ఏడవడమే పాస్ట్లో ఉన్నప్పుడు చేతులు కాల్చుకోవడం కూడా, వేలు కాల్చుకోవడం, ఫింగర్స్ కాల్చుకోవడం కూడా పాస్ట్లోనే ఉండాలి కదా, మనది పాస్ట్లో ఉండాలి కాబట్టి చూడండి అందరూ, చూడండి ఎంత సింపుల్ చూడండి. వెన్ హీ బర్న్స్ అంటే V1 సింపుల్ ప్రెజెంట్, అది ప్రెజెంట్ ఆన్సర్ కాదు. ఇది కూడా ప్రెజెంటే, బర్న్ అంటే కూడా ప్రెజెంటే, ఆన్సర్ కాదు. హీ బర్నింగ్, అసలు హీ బర్నింగ్ అంటామా? డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత హీ గోయింగ్ అంటామా? హీ ఈజ్ గోయింగ్, హీ వాజ్ గోయింగ్ అంటామా? హీ ఈజ్ గోయింగో, హీ వాజ్ గోయింగో అంటాం. హీ గోయింగ్ అయితే రాంగ్ కదా, ఇచ్చిందే రాంగ్ అక్కడ, కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ వస్తుంది నో సబ్స్టిట్యూషన్. బర్న్ట్ అంటే పాస్టే కదా, V2నే కదా, కాబట్టి ఇది తీసుకోవచ్చు మనం, ఓకేనా. V2 కాబట్టి ఇది తీసుకోవచ్చు, సో అది మనకు రైటే అవుతుంది. కానీ ఇది మాత్రం మనకు ఈ 3 ఆప్షన్స్ రాంగే, అర్థమైందా. ఇది పాస్ట్, చూడండి ఏం లేదండి, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి అది కూడా పాస్ట్లో ఉండాలి, వేలు కాల్చుకోవడం. బర్న్స్ అంటే V1 ప్రెజెంట్ ఆన్సర్ కాదు, అయినా హీ బర్న్ అనం, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. హీ బర్నింగ్ అంటామా? హీ వాజ్ బర్నింగ్ అనొచ్చేమో ఒకవేళ, అట్లా ఏమి ఇవ్వలేవాడు, ఓకేనా. ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ V4 ఇచ్చాడు. ఐ ఆమ్ గోయింగ్ అంటాం, ఐ వాజ్ గోయింగ్ అంటాం, ఐ గోయింగ్ అయితే అన్నాం కదా. అలాగే సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ V4 అయితే వాడాం కదా మెయిన్ వర్బ్ లాగా, హీ ఈజ్ బర్నింగో, హీ వాజ్ బర్నింగో వాడాలి, లేదు అట్లా కాబట్టి మనకి ఈ ఆప్షన్ కాదు. సో మనకు ఆన్సర్ వస్తుంది 3 ఆప్షన్స్ పోతే మిగిలింది ఏం దగ్గర, ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, అది మనకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇది ఇవ్వండి, ఇవి మీకు ఈ వీడియోలో నేను కవర్ చేయాలనుకున్న కాన్సెప్ట్స్ అండ్ క్వశ్చన్స్ అన్నమాట. చూడండి, నేను ఈ వీడియోలో ఏవేవైతే మీకు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో, ఎక్స్ట్రా వర్డ్స్ ఏవేవైతే రాశానో ఆ వర్డ్స్ అన్ని చూసుకుంటే మీకు సరిపోతుంది అనమాట, ఓకేనా. ఇవ్వండి, ఇవి మీకు ఏంటంటే సో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న క్వశ్చన్స్, ఓకేనా. నేను చెప్తున్నాను కదా,
మీరు ఓకేనా. సో హైకోర్టు, ఏపీ హైకోర్టు కోసం మీరు ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అంతేగాని ఏ టైం ఉంది కదా, ఇంకా ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేరు కదా అని చెప్పేసి ఆగిరనుకోండి, మీరే లాస్ అవుతారు అనమాట. ఎంతమందిని చూస్తలేమండి, మొన్ననే ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసిరు, ఎక్సలెంట్గా క్వాలిఫై అయిపోయారు, మన వాళ్ళందరూ క్వాలిఫై అయిపోయారు. కానీ ఏమైంది, కొంతమంది లాస్ట్ మూమెంట్లో చూడడం వల్ల కొంతమంది ఓకేనా, కొంతమందికి 58, 59 దగ్గర వచ్చి ఆగిపోయారు. ఒక్క మార్క్ వస్తే అయిపోయేది అక్కడ. ఒక్క మార్కు వాళ్ళ లైఫ్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఒక్క మార్కు లైఫ్ డిసైడ్ చేస్తుంది అక్కడ. ఒక్క మార్క్ ఏం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తలకే కొట్టుకున్న వస్తుందా, ఒక మార్కు రాదు. కాబట్టి ప్రతి మార్కు మనకి ఇంపార్టెంటే. సో మీరు దేన్ని వదలకండి ఓకేనా. నేను చెప్పేది ఒకటే అండి, మీకు గనక బెస్ట్ మార్క్స్ రావాలి హైకోర్టు ఇంగ్లీష్లో అంటే ఇమీడియట్గా వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి ఓకేనా. అందులో మీరు సో కోర్సు తీసుకోండి. 199, 299 తక్కువ అమౌంటే పెట్టానండి. 1 month 3 months ఏంటంటే అది తీసుకొని చూడండి. ఫస్ట్ డెమో క్లాసులు చూడండి. ఫస్ట్ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సే తీసుకోండి. ఇందులో ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ పెట్టాను. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అంటే ఈ రోజుల్లో అదే లెవెల్లో అడుగుతున్నారు క్వశ్చన్స్. అట్లా నేర్చుకుంటేనే అవుద్దండి, ఏదో ఆల్తు ఫాల్తు వింటే మాత్రం వేస్ట్ అయిపోతుంది ఓకేనా. డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి రైట్. సో నెక్స్ట్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఫోన్పే లేకపోయినా సరే ఓకేనా, మేము ఇస్తాం కోర్సు డైరెక్ట్ యాక్సెస్, వేరే నెంబర్ నుంచి కొట్టేసే అమౌంట్. సో ఈ నెంబర్ కాల్ చేయండి, ఫోన్పే లేకపోయినా సరే. అర్థమైంది కదా. సో క్లాసెస్ వినండి. సో క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ బుక్ కావాలనుకుంటే బుక్ తీసుకోవచ్చు. మన బుక్ ఎక్సలెంట్గా ఉంటుంది అండి. మీరు చూడండి, మీ ఫ్రెండ్ దగ్గరనో బుక్ స్టాల్కి వెళ్ళి చూడండి, ఫస్ట్ చూసి నచ్చితేనే తీసుకోండి నేను అనేది ఓకేనా. సో మంచిగా తయారు చేసిన బుక్ అనమాట. సో మీకు ఇది సో నార్మల్గా చెప్పాలి అంటే చూడండి అందరు ఇక్కడ. సో మీకు ఈ బుక్లో ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, బైలింగ్వల్లో ఉంటుంది. బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రతి టాపిక్లో చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. దాని తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మన బుక్ స్పెషాలిటీ ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది కోర్ట్ జాబ్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అనమాట రైట్. బుక్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ నెంబర్కి ఫుల్ అడ్రస్ పంపించాలి, అమౌంట్ కూడా పంపిస్తే సరిపోతుంది. బుక్ స్టాల్లో ఉంటే బుక్ స్టాల్లో తీసుకోండి మీ దగ్గర. లేదు సార్ అంటే 280 ప్లస్ డెలివరీ ఛార్జ్ 70 ఎక్కడికైనా సరే రైట్. సో చేసుకుంటే పంపిస్తాం అనమాట. అర్థమైంది కదా. ఇదండి ఓకేనా. ఇది మీకు కోర్టు జాబ్స్ కోసం చేయాలనుకున్నవి. ఇది ప్రాక్టీస్ క్లాసెస్ అనమాట, ప్రాక్టీస్ సెషన్స్ ఇవన్నీ వాటి కోసం నేను తయారు చేశాను అండి ఓకేనా. సో మీకు ఇలాగే క్లాసెస్ కావాలి అంటే సో మీరు ఇది క్లాస్ 1 రైట్. ఇలాంటి క్లాసెస్ ఇంకా కావాలి అంటే మీరు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి ఓకేనా. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.